ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం మద్దాలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మద్దాలి కండ్రిగకు మార్చిన నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోనే పాఠశాల ఉండగా చిన్నారులను దూర ప్రాంతానికి పంపడం సరికాదని వారు అంటున్నారు. పిల్లలను మద్దాలి కండ్రిగ గ్రామంలోని పాఠశాలకు పంపించకుండా నిలిపివేశారు. మద్దాలి పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయని, ఇక్కడ 3, 4, 5 తరగతులను కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్నారులు ప్రతిరోజు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడంతో రాకపోకలు, రహదారి భద్రతపై ఆందోళన నెలకొంటుందని చెబుతున్నారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రతరమయ్యే అవకాశముందని, దీనివల్ల విద్యార్థుల హాజరుపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరలింపు నిర్ణయాన్ని అధికారులు పునఃపరిశీలించి మద్దాలి గ్రామంలోనే తరగతులు కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య గురించి సంబంధిత విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా స్పందన లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థుల భద్రత, తల్లిదండ్రుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని పాఠశాల మార్పుపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్దాలి గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి ఈ స్కూలు జరుగుతుంది. మేము కూడా ఇక్కడే చదువుకున్నాము. కానీ ఈ మధ్యతరంలో కొంచెం 2024లో నుంచి మాకు కూడా తెలియదు, అది వైసీపీ ప్రభుత్వం కింద నుంచి జరిగిందంట. అది మద్దాలి కండ్రిగ అనేది చిన్న గ్రామం, మేజర్ పంచాయతీ మద్దాలి గ్రామంలో ఉంది. మద్దాలిలో ఉండగా దాన్ని వీళ్ళు విలీనం చేసి నడిబొడ్లో ఉన్న స్కూల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మద్దాలి కండ్రిగలో చేరవడం జరిగింది. అది మాకు నచ్చక మా పిల్లలందరూ దళిత వాడకు సంబంధించిన పిల్లలందరూ వాళ్ళు దీన్ని మాకు వద్దు, మా స్కూల్ మాకు కావాలి అని ధర్నా చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎమ్మెల్యే గారు, వీళ్ళు ఎంపీడీఓ గారు వాళ్ళందరూ అందరూ కలిసి, ప్రభుత్వ నాయకులందరూ కలిసి మాకు కొంచెం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మాకు దూరం ఎట్టలేదైనా సరే 6 కిలోమీటర్ల దూరము ఉంటుంది. అందులో ఆటో కుర్రాళ్ళు వాళ్ళు తాగేసి ఎట్లా అంటే అట్లా ఆటో నడుపుతారు. మా పిల్లల్ని వాళ్ళతో కూడా పంపిస్తే మాకు సాయంకాలం దాకా గుండెలు అరచేతులు పెట్టుకుని బతకాల్సి వచ్చినంత ఇదిగా ఉంది. దానివలన మేము కొంచెం భయపడుతున్నాము. అంటే మేము పనికి వెళ్ళిపోయి మేము పని చేసుకునేదే కాకుండా ఇటువంటి పెద్దలందరూ పని చేసుకునేదే కాకుండా వాళ్ళందరూ పాపము మా పిల్లలు ఎట్టున్నారు, మా మనవరాళ్ళు ఎట్టున్నారు, మా మనవాళ్ళు ఎట్టున్నారు అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఇదవుతున్నారు. దానివల్ల మేము కూడా కొంచెం స్పందించాల్సి వచ్చింది. మేము కూడా దగ్గరున్నాము. కానీ దీనైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మీడియా ప్రజల్ని మిమ్మల్ని వేడుకుంటున్నాము. దీన్ని కూడా కొంచెం గవర్నమెంట్ వాళ్ళని కొంచెం మేము స్పందించమని చెప్పేసి మేము కోరుతున్నాము. అయ్యా మాది మద్దాలి, మా పిల్లలు కండికి పోవాలంటే దూరము, మేము పంపించలేకుంటున్నాము. మేము కూలి పని చేసుకునేవాళ్ళము, ఆటో వాళ్ళని మేము పంపించలేకుంటున్నాము. మా స్కూల్ మాకు కావాలా. దయచేసి అధికారులు మీరు సహాయం చేయాలి మాకు. జన్మదినోత్సవ శుభాకాంక్షలు. కృష్ణపట్నం పంచాయతీ యువకెరటం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణపట్నం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పాటుపడే ప్రజల నేస్తం, ఆపదలో ఉన్న పేదలను ఆదుకునే మంచి మనసున్న మనిషి, ముతుకూరు మండల తెలుగు యువత అధ్యక్షులు, మా ప్రియతమ నాయకులు శ్రీ రాగాల శివకృష్ణ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా మీరు ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పురిణి మహేష్, గూడూరు పుట్టయ్య, కృష్ణతేజ, లేబూరు రాజా, వాకాటి నరేష్. Finally, Lord, please subscribe to N3 TV.